కరువుపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. రాష్ట్రంలో జనం సమస్యలను తీర్చాలంటూ సిటీలో కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ప్లీనరీతో టీఆర్ఎస్ శ్రేణులు జల్సా చేస్తున్నాయని మండిపడ్డారు. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో సర్కార్ విఫలమైందంటూ సిటీలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేశారు. సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ధర్నాలు, రాస్తారోకో చేశారు. ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం ప్లీనరీ పేరుతో కోట్లు ఖర్చు చేస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. సర్కార్ తీరును నిరసిస్తూ కూకట్పల్లిలో ఆందోళన చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతున్నా ఇప్పటికీ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించలేదని ఆరోపించారు. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తెలంగాణలో రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే తాగునీరు లేక, సాగునీరు లేక, కనీసం పశువులకు గడ్డి కూడా లేక ఇబ్బంది పడుతుంటే ప్లీనరీ పేరుతో, మంత్రివర్గ శాఖల మార్పు పేరుతో కాలయాపన చేస్తుంటూ లక్షల కోట్ల రూపాయలను ఆయన దుర్వినియోగం చేసుకుంటూ ఈరోజు కాలం పబం గడుపుతా ఉన్నాడు. అటు బోయిన్పల్లిలోనూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. బంగారు తెలంగాణ తెస్తామన్న ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను పట్టించుకోకుండా ప్లీనరీ నిర్వహించడం దారుణమన్నారు. ఒకవైపు మరి నిజంగా కూడా ఒక ఆలోచన లేకుండా, ఒక పరిపాలన ప్రక్రియ లేకుండా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ముమ్మాటికి కరువుకి కారణమని ఈరోజు ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఈరోజు కేవలం రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ అండ్ కంపెనీ ఈరోజు టోటల్గా తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలకు వారే కారణం. అంతేకాకుండా దానికి మరి నష్ట నివారణ చేసుకోకుండా సంబరాల పేరు మీద ఈరోజు ప్లీనరీ పేరు మీద సంబరాలు చేసుకుంటున్నారు. ఇది తెలంగాణ అమరవీరుల సాక్షిగా వారి ఆత్మఘోషకు తప్పకుండా కారణమవుతుందని మేము కూడా హెచ్చరిక చేస్తున్నాం. మేడ్చల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి నిధులు కేటాయించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. 44వ నేషనల్ హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. వర్షాలు లేక పంటలు పండక రైతులు అప్పుల పాలవుతున్నారని మండిపడ్డారు. మేడ్చల్ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. టీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతున్న టైంలోనే ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ కాంగ్రెస్ పోటాపోటీగా నిరసన చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం కరువు మండలాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది.